ఈ లోకంలో మనకెవరైనా మోక్షం కలిగిస్తారా? మన కర్మలు ఎవరైనా తొలగిస్తారా? మనకెవరైనా శక్తిపాతం కలిగించి మనకు మోక్షాన్ని కలిగిస్తారా? కుండల్ని యాక్టివేట్ చేయించగలుగుతారా? మన రోగాలు తొలగిస్తారా? మన కర్మలను తొలగిస్తారా? మనకు మోక్షం కలిగిస్తారా అనే ప్రశ్నకు భగవద్గీతలో ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేతు ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. అయితే ఈ మనసులు సంసార సాగరం నుండి తమను తానే ఉద్ధరించుకోవాలి, సాధన చేసి తమకు తామే మోక్షం కలిగించుకోవాలి. ఒకరు సాధన చేస్తే ఒకరికి రాదు, ఒకరి రోగానికి ఒకరు మందు తింటే సరిపోదు, ఒకరికి ఆకలికి ఒకరు తింటే సరిపోదు, ఒకరి మోక్షం కోసం ఇంకొకరు సాధన చేస్తే సరిపోదు, ఒకరికొకరు శక్తిపాతం ఇచ్చి ఏదో మోక్షాన్ని కలిగించలేరు, ఒకరి రోగాన్ని ఒకరు తొలగించలేరు, ఒకరికొకరు మోక్షం కలిగించలేరు. ఎవరికైనా సరే భార్యకు భార్య సాధన, భర్తకు భర్త సాధన, గురువుకు గురువు సాధన, శిష్యుడికి శిష్యుడు సాధన, ఎవరికి వాళ్ళే సాధన చేసుకోవాలి. కనుక ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, తమకు తామే అధోగతి పాలు కారాదు. ఈ లోకంలో వాస్తవంగా తమకు తామే శత్రువులు, తమకు తామే మిత్రులు. ఎవరి మనసు సహకరించిందో సాధనలా మిత్రుడిలాగా సాయం చేసి మనని గొప్ప స్థితిలో ఉంచుతుంది. ఎవరి మనసు సాధనలో సహకరించదో వాళ్ళని అధోగతి పాలు చేస్తుంది. కనుక మనసును వశం చేసుకుంటే మనని మనకు అది మోక్షాన్ని కలిగిస్తుంది. మనసును వశం చేసుకోకపోతే అది మనని అధోగతి పాలు చేస్తుంది. కనుక ఉద్ధరే ఆత్మనాత్మానం, ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి సాధన చేసి, ఎవరికెవరు మోక్షం కలిగించలేరు. ఓం